హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ MySQL కోర్స్. నేను మీ కోడ్ మావ. ఈ వీడియోలో మనం సెలెక్ట్ క్వెరీ ఎలా వాడాలో చూద్దాం. కానీ దానికి ముందుగా మనం ఈ క్వెరీస్ అన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు శాంపుల్ డేటాబేస్ ఉండాలి కాబట్టి మీకోసం ఆల్రెడీ ఒక డేటాబేస్ రెడీ చేసి ఉంచాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న కోర్స్ డేటాబేసెస్ దగ్గర ఉన్న లింక్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అది డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా MySQL వర్క్ బెంచ్‌లోకొచ్చేసి, ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకి ఓపెన్ ఎస్‌క్యూఎల్ స్క్రిప్ట్ అని కనబడుతుంది. అండ్ అక్కడ మనం డౌన్‌లోడ్స్‌లోకెళ్తే, మనకి ఇక్కడ మావా కంపెనీ డేటాబేస్ అనేది కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి, ఓపెన్ చేస్తే, మనకి ఆ స్క్రిప్ట్ అంతా ఓపెన్ అయితుంది. ఇక్కడ చూడొచ్చు మనకి శాంపిల్ డేటా ఉంది ఇక్కడ. అండ్ దీన్ని మనం జస్ట్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చాలు. ఇక్కడ మనకి స్కీమాస్‌లో రిఫ్రెష్ చేసి చూస్తే మావా కంపెనీ అనే డేటాబేస్ క్రియేట్ అయిపోద్ది. తర్వాత మనం ఈ స్క్రిప్ట్‌ని క్లోజ్ చేసేయొచ్చు. అండ్ ఇక్కడ టేబుల్స్‌లో చూసినట్టయితే ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది. అంటే మీరొక సిట్యుయేషన్ ఇమాజిన్ చేసుకోండి. మీరు ఒక కంపెనీకి సీఈఓ అనుకోండి. అండ్ మీరు మీ ఎంప్లాయీస్ యొక్క డేటా అంతా మేనేజ్ చేయడానికి ఇప్పుడు డీబీఎంఎస్‌ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ టేబుల్ నుండి డేటాని చూడడానికి మనం సెలెక్ట్ క్వెరీని యూజ్ చేయొచ్చు. సెలెక్ట్ అండ్ మనం స్టార్ మార్క్ పెట్టేసి ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఇక్కడ మనం టేబుల్ నేమ్ పెడుతున్నాం. ఇలా పెట్టేస్తే మనకి టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం చూపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు. మన టేబుల్‌లో ఇదంతా డేటా ఉంది. ఇక్కడ నేమ్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇలా డిపార్ట్‌మెంట్, సాలరీ, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇలా మనకి మన కంపెనీ మొత్తంలో 24 ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళ డేటా అంతా ఇప్పుడు క్వెరీస్ యూజ్ చేసి ఎలా రిట్రీవ్ చేయాలి, మేనేజ్ చేయాలనేది మనం చూద్దాం. ఇక్కడ మనకి సెలెక్ట్ అనేది ఒక బేసిక్ క్వెరీ. సెలెక్ట్‌ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ సెలెక్ట్ ఈ యాస్టరిస్క్ అంటే ఈ స్టార్ సింబల్ అంటే అర్థం ఏందంటే, మనం వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అందులో అన్ని కాలమ్స్‌ని చూడాలనుకుంటున్నామని. అండ్ ఫ్రమ్‌లో ఉన్నది ఏదైతే ఉందో ఇది మన బేస్ టేబుల్. ఎంప్లాయీ అనేది బేస్ టేబుల్. బేస్ టేబుల్ నుండి మనం అన్ని కాలమ్స్‌ని ఇక్కడ చూడాలనుకుంటున్నామని అర్థం. అండ్ ఇక్కడ మనం ఓన్లీ జస్ట్ 2, 3 కాలమ్స్ కావాలన్నా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫుల్ నేమ్ కాలమ్ ఒకటే కావాలనుకోండి. సెలెక్ట్ ఫుల్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ అని నొక్కితే మనకు ఓన్లీ ఫుల్ నేమ్స్ ఒకటే కనబడతాయి ఇక్కడ. అండ్ అదే మనకి నేమ్‌తో పాటు వాళ్ళ సాలరీ గూడా కావాలనుకోండి. ఫుల్ నేమ్, సాలరీ అని పెడితే మనకి నేమ్‌తో పాటు వాళ్ళ సాలరీస్ గూడా కనబడతాయి. అండ్ ఇక్కడ మనకి MySQL అనేది కేస్ ఇన్‌సెన్సిటివ్ లాంగ్వేజ్. అంటే కే మనం లోవర్ కేస్ లెటర్స్ ఇచ్చినామా, అప్పర్ కేస్ లెటర్ ఇచ్చినామా అనే దాని మీద మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదిక్కడ. మనం అదే మనకి సెలెక్ట్ క్వెరీ చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ స్మాల్ ఇచ్చి ఈడ ఏదన్నా వేరే స్మాల్ ఇచ్చి ఎలా ఇచ్చినా మనకి ఓవరాల్‌గా మనకి క్వెరీలో ఎలాంటి ఎర్రర్ రాదు. మనకి సేమ్ విధంగా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది. కానీ మనకి క్వెరీస్ రాసేటప్పుడు ఈజీగా రీడబుల్‌గా ఉండాలంటే మనకి ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో మనకి క్యాపిటల్ లెటర్స్‌లో ఇస్తాం మనం. అండ్ తర్వాత ఈ టేబుల్ నేమ్స్ అండ్ కాలమ్ నేమ్స్ అనేవి మనం స్మాల్ లెటర్స్‌లో ఇస్తాం. జస్ట్ బికాజ్ మనకి చదువుకోవడానికి ఈజీగా ఉంటది. లైక్ అది ఒకసారి చూసుకోవడానికి ఈజీగా ఉంటది. ఒకవేళ మనం క్వెరీ రాసి పెట్టినా వేరే ఎవరన్నా డెవలపర్ అది చూసి చదవాలంటే ఈజీగా ఉండాలి కాబట్టి మనం ఈ కన్వెన్షన్‌ని ఫాలో అయితున్నాం ఇక్కడ. అండ్ ఇంకొకటేందంటే ఇక్కడ మనం స్పేస్ ఎక్కడ ఇచ్చాము, ఎంటర్ ఎక్కడ నొక్కాము అనేది మనకి పెద్ద ఫరకేమి ఉండదు. ఇక్కడ మనం అన్నీ ఒకటే లైన్‌లో కూడా రాయొచ్చు. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ యాస్ ఇట్ ఈస్. అండ్ ఇలా ఒక్కొక్కటి ఒక్కో లైన్‌లో రాసినా మనకేమి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇలా రాస్తే మనకి చదవడానికి ఈజీగా ఉంటది కాబట్టి మనం నార్మల్‌గా ఇలాగనే రాస్తాం. నెక్స్ట్ మనం ఇప్పుడు మనకి రిజల్ట్‌లో ఫుల్ నేమ్, సాలరీ మాత్రమే రావాలనుకున్నాం ఓకే. ఆర్ మనం సమ్ డిఫరెంట్ థింగ్ గూడా అడగొచ్చు ఇక్కడ డిఫరెంట్ కాలమ్. ఫుల్ నేమ్, ఎక్స్‌పీరియన్స్ 2 కావాలనుకుంటే అప్పుడు ఫుల్ నేమ్, ఎక్స్‌పీరియన్స్ అని పెట్టాం. మనకొస్తుంది ఓకే. కానీ
ఇక్కడ వచ్చిన రిజల్ట్‌లో మన కాలమ్ నేమ్ మారాలంటే ఏం జేయాలి? ఇక్కడ మనం కాలమ్ నేమ్ ఏదైతే ఇచ్చామో అక్కడ ఫుల్ నేమ్‌ని మనం తెలుగులో ఇద్దాం అనుకున్నాం పోనీ పేరు అని. సో, దాన్ని అవుట్‌పుట్‌లో పేరు అన్నట్టు చూపియాలి. సో, యాజ్ యూజ్ చేసి మనం తర్వాత ఎలాగైతే కనబడాలి మనం అవుట్‌పుట్‌లో అనుకుంటున్నామో ఆ నేమ్ ఇక్కడ ఇయ్యాలి పేరు. ఓకే. ఎక్స్‌పీరియన్స్‌ని మనం అనుభవంలా కనబడాలని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూట్ చేస్తే మనకు సేమ్ థింగ్ వచ్చింది. కాకపోతే కాలమ్ నేమ్స్ అవుట్‌పుట్‌లో మాత్రం మనకి కావాల్సినట్టుగా పేరు, అనుభవం అని ఇట్లా కనిపిస్తున్నాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి అవుట్‌పుట్‌లో వచ్చిన కాలమ్స్ ఆల్రెడీ టేబుల్‌లో ఉన్న కాలమే అయ్యుండాల్సిన అవసరం లేదు. దాని నుండి డిరైవ్ చేయబడిన కాలమ్ అయి గూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు మనకి సాలరీ అనేది 1,00,000 ఉందనుకోండి. అందులో 90% మనకి ఇన్ హ్యాండ్ సాలరీ వస్తుంది. అంటే ఇన్ హ్యాండ్ సాలరీ అనేది ఇప్పుడు ఒక డిరైవ్డ్ కాలమ్. సో, అది రావాలంటే మనం ఏం చేస్తాం? సాలరీ వచ్చేలా చూసుకొని అండ్ ఆ సాలరీ గూడా డైరెక్ట్‌గా సాలరీ రాకుండా దాంట్లో 90% మాత్రమే మనకి రిజల్ట్‌లో చూపియాలి. సో, ఇంటూ 0.9 చేస్తే మనకి అందులో 90% ఎంతనో అంతొస్తది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి ఇక్కడ 90% ఎంతుంటదో అది చూపిచ్చింది. అంటే ఇవన్నీ ఇన్ హ్యాండ్ సాలరీస్. అండ్ ఇట్లా మనకి సాలరీ ఇంటూ 0.9 ఇట్లా కనిపిచ్చింది. సరే మీకు రిజల్ట్‌లో ఇట్లా కనిపియకుండా మనకి ఇన్ హ్యాండ్ సాలరీ అని కనిపియాలంటే ఏం లేదు. సింపుల్‌గా మనకి కాలమ్ ఏదైతే ఉందో యాస్ ఇన్ హ్యాండ్ సాలరీ అని పెట్టుకుందాం. యాస్ ఇన్ హ్యాండ్ సాలరీ అని నొక్కాం కాబట్టి ఇప్పుడు మనకు అవుట్‌పుట్‌లో ఇన్ హ్యాండ్ సాలరీ అని చూపిస్తుంది. కానీ అక్కడ జరుగుతుందయితే సేమ్ థింగ్. ఇక్కడ మళ్ళీ చూసుకుందాం స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది. ఫస్ట్ బేస్ టేబుల్ తీసుకుంటుంది. బేస్ టేబుల్‌ని అందులో కావాల్సిన కాలమ్స్‌ని మాత్రమే మనకు తీసుకొని డిస్‌ప్లే చేస్తుంది. అది కూడా మనకి డిరైవ్డ్ కాలమ్ కూడా చేయొచ్చు. అండ్ ఆ కాలమ్‌ని అంటే మనకి కావాల్సినట్టు కనిపించేటట్టు చేసుకోవచ్చు రీనేమ్ చేసి. సో, నెక్స్ట్ థింగ్ ఇప్పుడు మన కంపెనీలో ఎంప్లాయీస్ ఎక్కడెక్కడి నుండి వస్తున్నారనేది చూసుకుందాం. అంటే ఇప్పుడు మనం ఎంప్లాయీస్ లొకేషన్ కాలమ్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ చూసుకుందాం. అప్పుడు మనకి ఎక్కడెక్కడి నుండి వస్తున్నారనేది మనకు అర్థమైపోద్ది కాబట్టి మనం చూసుకుందాం. ఓకే. ఇక్కడ చూడొచ్చు బంజారా హిల్స్, సోమాజిగూడ, మాదాపూర్, అమీర్‌పేట్ ఇక్కడ నుండి అంతా వస్తున్నారు. అమీర్‌పేట్ మళ్ళీ కనిపించింది. మళ్ళీ అమీర్‌పేట్ అండ్ కుక్కట్పల్లి కూడా 2, 3 సార్లు కనిపించింది. కాబట్టి మనకి ఇక్కడ ఓకే. వాల్యూస్ వచ్చినాయి బానే ఉంది. కానీ డూప్లికేట్ వాల్యూస్ రావద్దంటే మనం ఏం చేయాలి? డిస్టింక్ట్ యూజ్ చేయాలి. డిస్టింక్ట్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక్కొక్కరి లొకేషన్ బట్టి చూపించింది ఇది. అది మళ్ళీ రిపీట్ అయిందా లేదా అనేది మనం చూసుకోలే ఇక్కడ. సో, సెలెక్ట్ డిస్టింక్ట్ లొకేషన్ ఫ్రమ్ ఎంప్లాయీ అని నొక్కి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకి చూడొచ్చు ఇక్కడ. మళ్ళీ మనకి రిపీట్ కాలేదు వాల్యూస్. అమీర్‌పేట్ అనేది ఒకటేసారి వచ్చింది. మళ్ళీ రిపీట్ కాలేదు. ఇలా మనకి రిపీట్ కాకుండా డిస్టింక్ట్‌గా అంటే యూనిక్‌గా ఉన్న వాల్యూస్ వస్తాయి అన్నీ. సో, ఇప్పుడు మీరు ఈ ఎక్సర్‌సైజ్ ట్రై చేయండి. మనకి ఇప్పుడున్న టేబుల్ నుండి నేమ్ రావాలి అండ్ ఎంప్లాయీ రేటింగ్ అనేది కాలమ్ రావాలి. కానీ ఎంప్లాయీ రేటింగ్ అనే కాలమ్ మనకు ఆల్రెడీ లేదు అందులో. సో, ఇట్స్ ఎ డిరైవ్డ్ కాలమ్. ఎంప్లాయీ రేటింగ్ అనే వాల్యూ ఎంతుంటదంటే ఎంప్లాయీ ఎక్స్‌పీరియన్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వాల్యూ ఎంతైతే ఉంటదో అంతుంటది ఎంప్లాయీ రేటింగ్. పాజ్ చేసి ట్రై చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఎంప్లాయీ యొక్క నేమ్ కావాలి. సో, ఫస్ట్ ఎంప్లాయీ నేమ్, ఫుల్ నేమ్ అని ఉంది. ఓకే. దెన్ మనకి డిరైవ్డ్ కాలమ్ కాబట్టి మనకి దాని ఈక్వేషన్ ఏముంది రాద్దాం. మనకి ఎక్స్‌పీరియన్స్ ఇంటూ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తే మనకి ఎంప్లాయీ రేటింగ్ అనేది వస్తది. ఓకే. ఎంప్లాయీ రేటింగ్ అనేది వచ్చింది. కానీ మనకి ఇలా కనబడకుండా ఎంప్లాయీ రేటింగ్ అని కనబడాలంటే యాజ్ పెట్టేసి ఎంప్లాయీ రేటింగ్ అని పెట్టొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడైనా చూసుకోండి. ఒక కాలమ్ నేమ్ అనేది ఇలా కంటిన్యూయస్‌గా ఉంటది. లైక్ మధ్యలో స్పేస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్పేస్ ఇయ్యాలని ట్రై చేస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో, ఎప్పుడైనా మనం అండర్‌స్కోర్ ఇచ్చి ఇవ్వాలి ఇలా. అండ్ యాజ్ యూజువల్‌గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ థాట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.